ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనాన్ని ధ్యానించుకుందాం. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనాన్ని ధ్యానించుకుందాం. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానం. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను మార్చునుగాక. ఈ యొక్క మాటల్లోని ఆత్మీయ సత్యాలను ఆత్మీయ అర్థాలను మనం గ్రహించినట్లయితే అపోస్తలుడైన పౌలు ఆ గలతీలో ఉన్నటువంటి సంఘానికి విశ్వాసులకు ఈ యొక్క పత్రికను రాస్తూ ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. మరి ఇక్కడ చదవబడినటువంటి వాక్య భాగంలో 2 ప్రాముఖ్యమైనటువంటి మాటలను మనము చూస్తూ ఉంటున్నాము. ఒకటి విశ్వాసము, రెండవది అబ్రహాము. ఈ 2 మాటలు చాలా ప్రాముఖ్యంగా మనము చూడవచ్చు. ఎందుకనగా అబ్రహాము విశ్వాస మూలముగా బ్రతికినట్లుగా మనం చూస్తుంటున్నాం. విశ్వాసులకు తండ్రిగా ఎంచబడ్డాడు. మరి దేవుని నమ్మినటువంటి బిడ్డలుగా మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మన విశ్వాస జీవితము ఏ రీతిగా ఉంటున్నది? మరి అబ్రహాము వలె నమ్మకము కలిగినటువంటి విశ్వాసము, నిరీక్షణ కలిగినటువంటి విశ్వాసము మరి అబ్రహాము కలిగి ఉంటున్నాడు. ఎందుకనగా దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాము మారు మాట్లాడకుండా దేవుణ్ణి వెంబడించాడు, దేవునితో నడిచాడు, దేవుణ్ణి అనుసరించాడు. అందుని బట్టి విశ్వాసులకు తండ్రిగా ఎంచబడ్డాడు. మరి దేవుని నమ్మినటువంటి బిడ్డలుగా మన విశ్వాస జీవితము ఏ రీతిగా ఉంటున్నది? ఈ యొక్క 3వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే మరి అపోస్తలుడైన పౌలు అక్కడ ఉన్నటువంటి విశ్వాసులను అవివేకులైన గలతీయులారా అని సంబోధిస్తుంటున్నాడు. అవివేకంతో ఉన్నటువంటి ఆ యొక్క గలతీలో ఉన్నటువంటి సంఘం. ఎందుకు అనగా మిమ్మును ఎవడు భ్రమపెట్టును, సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడను కదా. ఇది మాత్రమే మీ వలన తెలుసుకొనగోరుచున్నాము. ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసంతో వినుట వలన పొందితిరా? మీరింత అవివేకులైతిరా. మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా. అనేక విషయాలను మరి అక్కడ ఆ సంఘంలో గడిపిడి ఉంటున్నది. ఆ సంఘంలో అవిశ్వాసముతో ఉంటున్నారు, అవిధేయతతో ఉంటున్నారు. అందుకే ఇక్కడ అబ్రహామును యొక్క విశ్వాసాన్ని మరొకసారి ప్రకటిస్తూ ఉంటున్నాడు. ఎందుకనగా దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చినని లేఖనము ముందుగా చూచి నీయందు అన్ని జనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను. మరి అబ్రహాము ఒక అన్యుడుగానే ఉంటున్నాడు, దేవుని ఎరగనటువంటి వాడుగానే ఉంటున్నాడు. కానీ విశ్వాసులకు తండ్రిగా అబ్రహాము ఎంచబడ్డాడు. మనము మన విశ్వాస జీవితము ఏ రీతిగా ఉంటున్నది? దేవుని యందు విశ్వాసం ఉంచి మనం ముందుకు నడుస్తూ ఉంటున్నామా? కొన్ని సందర్భాల్లో మన విశ్వాసము సన్నగిల్లిపోతూ ఉంటున్నది. ఎందుకనగా దేవునితో నడవకుండా, దేవుని యొక్క మాటలు వినకుండా మన ఇష్టానుసారంగా మనం జీవిస్తూ ఉంటున్నాం. మరి అయితే దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు, అబ్రహాము వలె విశ్వాసము కలిగి ఉండు, అబ్రహాము వలె మరి అనుసరించేటువంటి వారిగా ఉండాలని దేవుడు ఇష్టపడుతూ ఉంటున్నాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడదు. మరి దేవుని యందు విశ్వాసం ఉంచితే ఆశీర్వదింపబడతామని అపోస్తలుడైన పౌలు యొక్క ఉద్దేశంగా ఉంటుంది. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క
తలంపులు ఆ రీతిగా ఉంటున్నాయి, దేవుని యొక్క ఉద్దేశాలు ఆ రీతిగా ఉంటున్నాయి. మన విశ్వాసము ఏ రీతిగా ఉండాలంటే, అబ్రహాము ఏ రీతిగా అయితే ఆశీర్వదింపబడ్డాడో, ఏ రీతిగా అయితే దీవింపబడ్డాడో, మనము నిజమైనటువంటి విశ్వాసం, అవిశ్వాసం కాకుండా నిజమైనటువంటి విశ్వాసం కలిగి జీవించినప్పుడు అబ్రహాము వలె ఆశీర్వదింపబడతామని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటాను. దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మార్చింది గాక. ఆమేన్.